సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలని అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం 30% అధిక కేటాయింపులతో 20 టెండర్లు అప్పగించిందన్న పొన్నం, బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు కాంగ్రెస్ హయాంలో టెండర్లు దక్కించుకుంటే చెడ్డవాళ్లు ఎలా అయ్యారని ప్రశ్నించారు. 2014 నుంచి నేటి వరకు బొగ్గు గనుల కేటాయింపులపై బహిరంగ విచారణకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత గనుల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ విషయాలను రాష్ట్ర ప్రజల ముందు పెడతామని పొన్నం వివరించారు. విచారణ కోరుతున్న హరీష్ రావు ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. బొగ్గు గనుల దర్యాప్తులోనూ బీజేపీ సహకరిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశపడుతున్నారని ఎద్దేవా చేసిన పొన్నం, కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఓసీపీలకు సంబంధించి 20 గనులు అన్ని కూడా ఒకటైతే 30% ఎక్సెస్ తోటి ఇచ్చినారు. దాని తర్వాత తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మాత్రమే ఈరోజు అవార్డులు చేయబడ్డాయి. కందాల ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు సృజన్ రెడ్డి గారు ఈరోజు పాత ప్రభుత్వంలో వెంకటేష్ కని కోల్ మైన్ కింద ఓబీఆర్ కాంట్రాక్ట్ కింద 2022లో ఆ రోజు సింగరేణి కాలరీకి సంబంధించినటువంటి టెండర్ తీసుకోవడం జరిగింది 4.34 ఎక్సెస్తో. ఆ రోజు కూడా సింగరేణి కాంట్రాక్టర్ ఆయనే. సింగరేణి కాంట్రాక్టర్గా టీఆర్ఎస్ హయాంలో మంచోడైతాడు, కాంగ్రెస్ హయాంలో తీసుకుంటే బంధుత్వం ఎట్లా వస్తుందని అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణకు నిధులు తెచ్చుకొని తెలంగాణ అభివృద్ధిలో బాధ్యత గల ప్రతిపక్షంగా రమ్మంటే రారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి సింగరేణికి సంబంధించినటువంటి అసత్య ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ అంశం మీద బహిరంగ చర్చ, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్, మేము ఇచ్చిన 5 అలాట్మెంట్స్ మీద ఎటువంటి ఎంక్వైరీకైనా సిద్ధము.